ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కాశ్మీర్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. కానీ ఇంజనీర్ రషీద్ లాంటి వేర్పాటువాదులు ఎన్నికల్లో గెలవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఓవైపు ఖలిస్తాన్ మూకలకు చెక్ పెడుతుంటే మరోవైపు అమృత్ పాల్ సింగ్ వంటి వేర్పాటువాదులు ఎంపీలై పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించిన దేశ వ్యతిరేక శక్తులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా పేరోల్పై బయటకొచ్చిన 2020 ఢిల్లీ అల్లర్ల మాస్టర్ మైండ్ తాహిర్ హుస్సేన్ ఎంఐఎం తరపున ఓట్లడుగుతున్నాడు. ప్రతిరోజు జైలు నుండి బయటకొచ్చి ప్రచారం చేసి రాత్రియోలుగా మళ్లీ జైల్లో హాజరుపడాలి. ఇది కోర్టు అతనికి అత్యున్నత న్యాయస్థానం పెట్టిన షరతు. అంతేకాదు, తాహిర్ హుస్సేన్ ఎన్నికల్లో పోటీకి అన్ని రకాలుగా అర్హుడేనంటూ న్యాయస్థానం చెప్పడం కొసమెరుపు. అసలు ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రాథమిక హక్కు కానప్పుడు తాహిర్ హుస్సేన్ వంటి నేరస్తులకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం, ప్రచారం చేసుకునే సౌలభ్యాన్ని ఇవ్వడం దేనికి సంకేతం? న్యాయస్థానాలే ఇలాంటి వెసులుబాట్లు కల్పించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు తాహిర్ హుస్సేన్కు సుప్రీంకోర్టు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. తాహిర్ హుస్సేన్ ప్రస్తుతం 2025 ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం టికెట్పై పోటీ చేస్తున్నాడు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించాలంటూ తాహిర్ పెట్టుకున్న విన్నపాన్ని న్యాయస్థానం మన్నించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాహిర్ హుస్సేన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం ప్రతిరోజు 12 గంటల పాటు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇంటికి మాత్రం వెళ్లకూడదు. తన న్యాయవాది ఇచ్చిన చిరునామాలో లేదా క్రౌన్ ప్లాజా గెస్ట్ హౌస్లో మాత్రమే బస చేయాల్సి ఉంటుంది. అయితే అతను పార్టీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావచ్చు. కానీ నియోజకవర్గం పరిధి దాటి వెళ్లకూడదు. పెరోలుపై ఉన్నప్పుడు తాహిర్ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదు. కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలపై మాట్లాడకూడదు. తాహిర్ తన భద్రతా ఖర్చులతో పాటు జైలు వ్యాన్ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రోజుకు 2,47,000 రూపాయల చొప్పున కోర్టుకు చెల్లించాలి. ఈ అమౌంట్ను 2 రోజుల ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కోర్టు విధించిన షరతులను తుంగలోకి తొక్కుతున్న తాహిర్ హుస్సేన్ విక్టిమ్ కార్డును ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. తొలి రోజు ఉదయం 6 గంటలకు తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన తాహిర్ నేరుగా ముస్తాఫాబాద్లోని పార్టీ ఎన్నికల కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రచారాన్ని ప్రారంభించాడు. ఢిల్లీ అల్లర్లలో తన పాత్ర లేదని, కుట్రలో భాగంగా ఆప్ తనను పార్టీ నుంచి బహిష్కరించిందంటూ ప్రచారం సాగించాడు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విచారణలో ఉన్న ఖైదీ ఓటు వేయలేడు. కానీ ఎన్నికలో పోటీ చేయడానికి అర్హుడు. కాబట్టే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి తలెత్తింది. తీవ్రమైన నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కూడా చట్టంలోని ఇలాంటి లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టసభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్, ఉగ్రవాదులకు నిధుల పంపిణీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్ జైలు నుంచే పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. విచారణ ఖైదీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన లేకపోయినా ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనలు మాత్రం పటిష్టంగా ఉన్నాయి. తీవ్రమైన సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలు, ఛార్జిషీటు దాఖలైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈసీ చెబుతోంది. కానీ ఈసీ ప్రతిపాదనను ఏ రాజకీయ పార్టీ కూడా ఖాతరు చేయడం లేదు. ఈసీ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు అంగీకరించి ఉంటే తాహిర్ హుస్సేన్ లాంటి నేరగాళ్లకు చెక్ పెట్టే అవకాశం ఉండేది. దోషులుగా నిరూపించబడే వరకు ప్రతి ఒక్కరిని నిర్దోషులుగా భావించాలనే కారణంతో రాజకీయ పార్టీలు ఈసీ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. ఈ వ్యవహార శైలి రాజకీయాలను నేరపూరితం కావడానికి దోహదపడుతుంది. తాహిర్ హుస్సేన్ వ్యవహారాన్ని తీసుకుంటే 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో తాహిర్ హుస్సేన్ ప్రధాన నిందితుడు. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యతో సహా అతనిపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అంకిత్ శర్మను చంపడానికి అతని ఇంటిపై బాంబులు విసిరిన మూకలకు తాహిర్ నాయకత్వం వహించినట్లు విచారణలో తేలింది. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేస్తున్న తాహిర్ హుస్సేన్ జనవరి 14న బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ నామినేషన్ దాఖలు చేయడానికి మాత్రం కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారంలోకి దిగాడు తాహిర్. పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుండి గెలిచిన అమృత్ పాల్ సింగ్ చరిత్ర కూడా ఇలాంటిదే. అమృత్ పాల్ ఖలిస్తాన్ వేర్పాటువాదానికి బహిరంగ మద్దతుదారుడు. అతడు నిర్వహిస్తున్న వారిస్ పంజాబ్దే సంస్థ మద్దతుదారులు గతంలో అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి చేసి తమ వ్యక్తిని నిర్బంధం నుంచి విడిపించుకున్నారు. అమృత్ పాల్ సింగ్కు అంతర్జాతీయ ఖలిస్తానీ మూకలు, పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా సంబంధాలు ఉన్నాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఖలిస్తానీ జెండాలు, చిహ్నాలు, డబ్బు, తుపాకులకు సంబంధించిన ఛాయాచిత్రాలు వారిస్ పంజాబ్దే కార్యకర్తల వద్ద లభించాయి.
అంతేకాదు ఆ సంస్థ సభ్యుల ఖాతాల్లో దాదాపు 40 కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు వెలుగుచూశాయి. ఈ డబ్బు విదేశాల నుంచి సమకూరినట్లు సమాచారం. అంతేకాదు యూకేలో నివసిస్తున్న అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్కు కూడా ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నాయి. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రుగఢ్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతన్ని విమానంలో తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అగత్యం ఏర్పడింది. అలా తాత్కాలికంగా పెరోల్పై విడుదలైన ఈ కరడుగట్టిన ఖలిస్తానీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేయడం ప్రతి ప్రజాస్వామ్యవాదిని కలచివేసే అంశం. ఇక మరో ఉగ్రవాద ఎంపీ గురించి తెలుసుకుందాం. ఇతడి పేరు షేక్ అబ్దుల్ రషీద్. అందరూ ఇంజనీర్ రషీద్ అని పిలుస్తారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకైన రషీద్ ఉగ్రవాదులకు నిధులు పంపిణీ చేస్తున్నాడన్న ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టయ్యాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న రషీద్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఓడించాడు. బారాముల్లా నుంచి బంపర్ మెజారిటీతో విజయాన్ని సాధించి లోక్సభలో అడుగుపెట్టాడు. 2008-14లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో లాంగేట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీని కూడా స్థాపించారు. ఈ పార్టీ గత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాడికల్ జమాతే ఈ ఇస్లామీతో కలిసి బరిలో దిగింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ లోన్ వంటి వేర్పాటువాదులతో ఇంజనీర్ రషీద్కు దగ్గర సంబంధాలున్నాయి. 1987లో ఇస్లామిక్ ఎజెండాతో పోటీ చేసిన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్లో ఘనీ లోన్ కీలక పాత్ర పోషించాడు. 2015లో ప్రభుత్వ వర్గాలకు బీఫ్ పార్టీలు ఏర్పాటు చేయడం ద్వారా ఇంజనీర్ రషీద్ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఇలా ప్రతి ఎన్నికల్లో కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు విజయాన్ని సాధించి చట్టసభలకు వెళ్తుండడం ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఓ భారత ప్రధాని ఎన్నికను రద్దు చేసిన దేశం మనది. 1971లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ యూపీలోని రాయ్బరేలీ నియోజకవర్గం లోక్సభకు పోటీ చేశారు. సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని సాధించారు. అయితే రాజ్ నారాయణ్ ఫలితాలను అంగీకరించలేదు. ఆమె ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందిరాగాంధీ తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారని, ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951ని ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం దుప్పట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. రాజ్ నారాయణ్ పిటిషన్పై విచారణ జరిపిన నాటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగన్ మోహన్ లాల్ 1975 జూన్ 12న సంచలన తీర్పు వెలువరించారు. ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పారు. ఒక సిట్టింగ్ పీఎం కోర్టు తీర్పు ద్వారా పదవి కోల్పోవడం భారతదేశ చరిత్రలో అదే మొదటిసారి. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం నేరం రుజువైన తర్వాత 2 ఏళ్ల పాటు శిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. దీనిపై 2013లో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే దీని నుంచి వెసులుబాటు పొందేందుకు నాటి మన్మోహన్ ప్రభుత్వం ఓ బిల్లును రూపొందించింది. ఇది పార్లమెంటులో ఆమోదం పొందకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా అమలుకి తెచ్చారు. సదరు ఆర్డినెన్స్ ప్రకారం దోషులుగా నిర్ధారించబడిన చట్టసభల సభ్యులు 90 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి స్టే తెచ్చుకుంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. నేరగాళ్లతో కూడిన కాంగ్రెస్, యూపీఏ పార్టీలకు వెసులుబాటు కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. లాలు, జయలలిత మొదలు రాహుల్ గాంధీ వరకు అనర్హత వేటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే నేరారోపణలు రుజువు కావడంలో జాప్యం జరుగుతుండటంతో కరడుగట్టిన నేరస్తులు సైతం చట్టసభలో అడుగుపెడుతున్నారు. దశాబ్దాలుగా దేశ విచ్ఛిన్నకర శక్తులు, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని చట్టసభలో అడుగుపెడుతుండడం దేశ భద్రతకే సవాలుగా మారింది. ఈ పరిస్థితి మారాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.